ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఈ కాలు విడుతుంది కదండి, ఇక్కడ కటింగ్ చేసి పెట్టాం కదా, ఈ కాలు విడుతుకి మనము నీట్గా కూర్చోవాలి అంటే ఇలా నీట్గా స్టిఫ్గా కూర్చోవాలి. కింద క్లాత్ అంటే ఇది నీట్గా స్టిఫ్గా కూర్చోవాలంటే చూడండి ఇలాంటి టేప్స్ దొరుకుతాయి మనకు, ఇలాంటివి టేప్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉంటుందండి, ఖచ్చితంగా 1 ఇంచ్ ఉంటుంది. మనం 1.5 ఇంచ్ క్లాత్తో ఫోల్డ్ చేసి వేస్తుంటాం. ఇలా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, కటింగ్ చేశాక ఇలాంటి క్లాత్లు మిగులుతుంటాయి, సేమ్ మ్యాచింగే కాబట్టి అనేసి మనం ఏం చేస్తామంటే దీన్ని ఫోల్డ్ చేసి ఎట్లా అంటే అట్లా వేసేస్తుంటాం, కానీ ఫినిషింగ్ అనేది రాదు. సో అందుకని మనం ఏం చేసామంటే ఇది 1 ఇంచ్ మార్జిన్, ఈ 1 ఇంచ్ మార్జిన్తో మనం ఏం చేయాలంటే ఇలాగా బెల్ట్ నీట్గా వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ 1 ఇంచ్ మార్జిన్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే నేను ఫ్యాన్ ఆఫ్ చేసేకి వెళ్ళానండి. ఎందుకు ఫ్యాన్ ఆఫ్ చేశానంటే వాయిస్ సరిగ్గా వినిపించదు, అదేవిధంగా మీకు వాయిస్ కూడా క్లారిటీగా ఉండదు మనం ఫ్యాన్ వేసి వాయిస్ తీస్తగిన. సో అందుకనే నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను. సో చూడండి మేము వీడియోస్ ఎంత వేడిలో ఇలా మీకోసం తీస్తున్నాము. సో అందుకని కనీసం ఒక లైక్ అన్నా ఇవ్వండి. ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియో చూస్తున్నారంటే ఇలాంటివి చాలా డిస్టర్బెన్స్ నాకే కాదండి, వీడియో తీస్తున్న ప్రతి ఒక్కరు యూట్యూబర్కి కూడా ఫ్యాన్లు ఆఫ్ చేసేసుకుంటారు, మంచి వెళ్తురున్న చోట ఉంటారు, వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటే కూడా లేదు జనాలకు ఏదో చూపించాలి, ఏదో కటింగ్స్ చేసి చూపించాలి, వాళ్ళకు యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు పడతాం. సో ఇప్పుడు కూడా నేను ఫ్యాన్ ఆఫ్ చేశా, అది విషయము. సో ఒక వీడియో తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయండి. సో ఇంకొక విషయం, ఈ వీడియో చూసిన వెంటనే నా ఛానల్కే కాదండి ఏ ఛానల్ చూసినా కానీ ఒక లైక్ ఇవ్వండి. చాలా కష్టపడి వీడియోస్ తీస్తాం కాబట్టి ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో అలాంటి వాళ్ళకు వెళ్ళి చేరుతుందన్నమాట. కటింగ్స్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే యూట్యూబర్స్ చాలామంది ఉంటారు కదండి, వీడియోస్ తీసేవాళ్ళు వంటల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, కటింగ్స్ ప్రోగ్రామ్, బ్యూటిషియన్ ప్రోగ్రామ్, టైలరింగ్ ప్రోగ్రామ్, అలా ఏటో వాళ్ళకి తోచింది చేస్తుంటారు. సో మనం చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి, అది విషయము. సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లియర్ అండి? మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇలాంటి టేప్స్ లేనప్పుడు ఇలాంటి క్లాతులు ఫోల్డ్ చేసి సేమ్ మ్యాచింగే కదా అని వేసేస్తాంటివి, కానీ ఇప్పుడు ఇది వేయకూడదు, ఫినిషింగ్ ఉండదు. సో ఇలాంటి టేపు 1 ఇంచ్ మార్జిన్తో వస్తుంది. ఈ 1 ఇంచ్ మార్జిన్తో టేపు ఇలా వేసి స్టిచ్ చేస్తే ఇంత నీట్గా కూర్చుంటుందంటే చాలా నీట్గా కూర్చుంటుంది. ఓకేనా అండి? సో అందుకని ఈరోజు మనము ఇది కట్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూసాం. ఇది ఆల్రెడీ మనం ఫినిష్ చేసిందే అండి, అయిపోయినదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం ఇలాగా ప్యాంట్ పెట్టేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్యాంట్కి చూడండి నేను మార్క్ వేసిన 1.5 ఇంచుది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఈ విడ్త్ ఎంత ఉందో ఇలాగా చూసుకుంటా. ఇది మనకు డబల్ ఫోల్డ్ చేశాను కాబట్టి ఇలాగా చేసి కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా. ఉన్న మెజర్మెంట్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం అంటే ఈటికి తీసుకోవడం. సో తర్వాత 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి రెండుకి కావాలి కాబట్టి నేను ఇలా ఒకటి కటింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక కాలుకి కూడా కావాలి కదండి, ఆ ఉద్దేశంతో మనము ఇంకొకటి కూడా కటింగ్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి ఇలాగా 1/2 ఇంచ్ మార్జిన్తో నేను ఎక్స్ట్రా ఈ బెల్ట్ తీసేసుకున్నాను. సో తర్వాత ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఇక్కడ ఖర్చులు పెట్టేసుకున్నాను, ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అనేది. ఇది 1.5 పెట్టాను కాబట్టి ఇది 1 ఇంచ్ ఉంటుంది, 1/2 ఇంచ్ ఫోల్డ్ ఫస్ట్ చేయాలి మనం. చూడండి ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను ఎలా మనం స్టిచ్ చేయాలనేది. ఒక్కసారి క్లారిటీ ఇస్తాను చూడండి. మనం ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటాం కదండి, ఖర్చులు ఇటు సైడ్ ఇటు వరకు ఫోల్డ్ పోతుందని ఖర్చులు పెట్టుకుంటాం.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హాఫ్ హాఫ్ ఖర్చులు పెట్టుకున్న చోటికి ఇలా టేప్ పెట్టేసి బెల్ట్ పెట్టేసి తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంది కదా, ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇలాగా మనము ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం ఇలా స్టిచ్ చేయాలి. బిస్మిల్లా. సో తర్వాత లాస్ట్కి ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో మనం కొంచెం కొంచెం ఫోల్డ్ చేయాలి. ఓకేనా అండి? మనం ఖర్చు పెట్టుకుంటాం కదండి, ఆ చివర ఈ చివర. సో అలాగా మనము ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇలా అయిన తర్వాత చూడండి, ఇలా నేను హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేశాను. వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకొకసారి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి పైన ఒక లైన్. ఇలా అయిన వెంటనే మనం ఏం చేయాలి అంటే చేసుకోవాలి. పైన ఒకటి కింద ఒకటి. ఇలా చేసుకున్న తర్వాత, ఇలా అనుకున్న తర్వాత ఇవి రెండు మధ్యకి మనం ఫోల్డ్ చేస్తాం ఇలా. ఓకేనా? మీకు తెలియడం కోసం, ఈ లైన్స్ తెలియడం కోసం కలర్ కొంచెం డిఫరెంట్ వేసాను. సేమ్ కలర్ వేస్తే థ్రెడ్ కనిపించదని. సో ఇలా ఫోల్డ్ చేసేసి మనము చూడండి, ఇక్కడ ఈ సీట్ ఉంది కదా, పిస్తా మనకు ఉంటుంది కదా, ఇక్కడ మొదలుకొని ఈ పిస్తా వరకు మనం ఒక లైన్ వేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఆల్రెడీ లూజ్గా ఒక మార్క్ వేసుకున్నాను కదా, ఆ మార్కర్తో ఆ మార్కుల్లో మనము ఇందులో కలిపేస్తాం పిస్తా వరకు. ఇలా మనకు ఏది రాకోకుండా, కుంచు రాకోకుండా జాగ్రత్తగా వహిస్తూ స్టిచ్ చేయాలన్నమాట. పిస్తా వరకు నేను సీట్ వరకు స్టిచ్చింగ్ చేశాను. తర్వాత ఏం చేసాను, దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసేసి మనము ఇంకొక లైన్ దానిపైన స్టిచ్ చేస్తాం. ఓకేనా అండి? సో ఇలాగా మనము ఫినిష్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక లెగ్ కూడా మనము ఫినిష్ చేయాలి. ఓకేనా? ఫినిష్ చేసే ముందర ఇక్కడ మనము జోబీ పెట్టాం కదా అని పాకెట్ పెట్టాం కదా, ఆ పాకెట్ కోసం మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ పాకెట్ కోసం ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేస్తాం అనేది ఇప్పుడు ఈ పాకెట్ గురించి మాట్లాడతాను. ఓకేనా? పాకెట్ ఎలా స్టిచ్ చేసామంటే ఇది ఫోల్డ్ చేద్దాము, మీకు చూపించడానికి అర్థమవుతుంది. సో
ఇక్కడ చూడండి పాకెట్కి మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే పాకెట్ ఊగుతుంది, గ్రిప్ అనేది ఉండదు. సో నడుములో నుండి మనము ఎలాస్టిక్లో నుండి పాకెట్ వేసాం, పాకెట్ క్లాత్ వేసాం అన్నమాట. అలా వేస్తే ఏమవుతుందంటే ఈ మనము మొబైల్ పెట్టుకున్నా కానీ బరువుకి ఎలాడుకోకుండా ఇక్కడ ఎలాస్టిక్లో గ్రిప్ నడుములో దొరుకుతుంది కాబట్టి నీట్గా ఫినిషింగ్ కూర్చుంటుంది. మొబైల్ కానీ ఏమన్నా బరువైన వస్తువు వేసుకున్నా కానీ ఇది నీట్గా కూర్చుంటుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ క్లాత్ మిగిలింది. సో మిగిలినటువంటి క్లాత్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాకెట్ వేసుకుంటాం. ఇది ఉంది క్లాత్ కాబట్టి మనం పాకెట్ చేసుకుంటున్నాం. ఓకేనా, చూడండి ఇలాగా. సో ఈ పాకెట్ కోసం మనం ఏం చేయాలి అంటే 2 క్లాత్ తీసుకోవాలి. ఇలాగా 2 క్లాత్ తీసేసుకొని లెంత్ ఎంత అంటే ఇంతవరకు లెంత్ పెట్టాం మనము. ఈ లెంత్ ఎంత ఉందో అంత మార్జిన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నుండి లెంత్ వచ్చింది, ఇటు నుండి ఇటుకి. ఇక్కడ ఎలా పెట్టుకున్నామంటే ఇక్కడ వరకు మనకు షేప్ ఒక ఆకారంలో ఇచ్చుకుంటూ వచ్చాం. చూడండి ఇలాగా. సో అలాగా పై వరకు మనము కటింగ్ చేసేసుకోవాలి. పాకెట్స్ కూడా వేయడం చాలా ఈజీ అండి నేర్చుకుంటే. సో ఇలా వీడియోలో చూపిన విధంగా ఇక్కడ పైన వచ్చేసి తక్కువ ఉండాలి, కింద వచ్చేసి వెడల్పుగా ఉండాలి. కిందనే కదండి మనం వస్తువులు పెట్టేది. సో అందుకని కింద మనము పెట్టుకోవాలి అన్నమాట వెడల్పుగా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనము కట్ చేసేస్తాం, షేప్ తీసేసుకుందాం, పాకెట్ యొక్క షేప్. సో ఇలా పాకెట్ యొక్క షేప్ తీసేసుకుందాం కదండి. ఈ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పాకెట్కి మనము మార్క్ వేసుకున్నాం. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, మార్క్ ఎంతవరకు వస్తుంది, పాకెట్ ఎంతవరకు వస్తుందని మార్క్ వేసుకున్నాం కదా. సేమ్ మార్క్ ఇక్కడ నుండి కూడా మనం మార్క్ ఇక్కడ వేసుకోవాలి. ఇలా వస్తుంది మార్క్ అనేసి. సో 1/2 ఇంచ్ వదిలేసి మనం ఈ పాకెట్ ఎక్కడి నుండి వస్తుందో అక్కడి నుండి మళ్ళీ కింది వరకు ఇలాగా మనము మార్క్ వేసుకోవాలన్నమాట. అంటే మనకు ఒక సిగ్నల్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి అని. ఓకేనా, ఇప్పుడు ఈ పాకెట్ ఎలా స్టిచ్ చేస్తామో ఒక్కసారి చూద్దాం మనము. ఓకేనా, ఇది మనం స్టిచ్చింగ్ చేసిండేదండి, అయిపోయింది. దీంతో పని లేదు. స్టిచ్ చేయండి ఉంది కదండి, స్టిచ్ చేయకోకుండా ఉంది కదా, దాన్ని తీసేసుకోవాలి మనము. దాన్ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, 2 ఇంచులు మనము మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచులకి, ఎందుకంటే మనము బెల్ట్ కోసము 2 ఇంచులు పెట్టాం కదా. సో 2 ఇంచుల మార్జిన్ ఇక్కడ పెట్టుకున్నాను నేను. దీనిపైన కటింగ్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. సో ఆ 2 ఇంచుల మార్జిన్ వదిలేసి మనము మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని మాకు. ఇక్కడ నుండి ఇలాగా పైకి 1/2 ఇంచు వదిలేసి, మార్క్ పెట్టిన చోటు నుండి 1/2 ఇంచు వదిలేసి తర్వాత ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చు పెట్టుకోవాలి. అర్థమైందండి, ఇక్కడ కొద్దిగా మనము ఖర్చు పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఖర్చు పెట్టేసుకుందాం. కొద్దిగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేసినాక మనం హ్యాండ్ ఎంతవరకు లోపల పోతుందో వెడల్పు, అంత వెడల్పుతో మనం ఏం చేయాలంటే ఇక్కడ సిజర్తో కట్ చేసుకోవాలి. ఓకేనా, వేడి అండి చంపుతోంది.
చూడండి ఇక్కడ నేను ఖర్చు పెట్టేశాను. తర్వాత ఏం చేయాలంటే ఇది ఉంది కదండి, ఇది ఒక క్లాత్ తీసుకోవాలి. రెండు చోట్ల కూడా మనం ఖర్చులు పెట్టాము. సో ఇది తీసేసుకొని మనము ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంత పోతుంది కదా మనకు హ్యాండ్. సో అలాగా పెట్టేసి సో ఇప్పుడు దీన్ని మనము ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనము మార్క్ పెట్టుకున్నాం కదా జోబీకి పాయింట్, ఫ్రంట్ సైడ్ నుండి మనం స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ నుండి ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి అక్కడికి మనము ఖర్చులు పెట్టుకున్న దగ్గర నుండి ఇలాగ పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని మనము ఇంకొకటి ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కూడా సేమ్ మెజర్మెంట్ అండి. సేమ్ ఇలాగ పైకి పంపించేసి ఇది ఎక్కడి నుండి స్టిచ్ చేసామో అక్కడి నుండి పెట్టేసి మార్కులు వేసుకున్నాం కదా రెండు వైపులా. సో అందుకని అక్కడ పెట్టేసి మార్క్ ఉన్న చోటు నుండి మనం స్టిచ్ చేసుకోవాలి. పాకెట్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. ఒకప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని పాకెట్ స్టిచ్ చేయాలంటే. కానీ మనం ఒక్కసారి స్టిచ్ చేస్తే ఏదైనా సరే బాగా గుర్తుకొచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు నేను ఇవి రెండు పీసులు ఇలాగా హోల్ పెట్టేశాను. ఇలాగా హోల్ పెట్టేశాను కదండి. ఇది రెండు చేతుల్లో లోపల నుండి తీసుకొని రెండు క్లాతుల్ని లోపలికి తీసేసుకుంటాం. చూడండి ఇలాగా అలాగ తీసుకున్న వెంటనే చూడండి ఇక్కడ పాకెట్ లాగా ఏర్పడింది కదా, ఇక్కడ హోల్ ఏర్పడిందా, నీట్గా లోపలికి వెళ్ళిపోయింది కదా. దీనిపైన మనం స్టిచ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ పక్క చూడండి ఇటు సైడ్ మనం ఏం చేయాలంటే ఇది ఇటు సైడ్కి ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనము ఒక సైడ్కి రెండు ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనము ఇది ఎలా ఉందో అలాగా దీనిపైన ఒక రఫ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి బయట. సో తర్వాత ఇవి రెండు మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని మనము ఇలా ఫోల్డ్ చేసేసి ఇది ఎలాగుందో సపరేట్ ఉంది కదండి, ఇది ఎలాగుందో అలాగా స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది బెల్ట్ లేకపోతుందని 2 ఇంచెస్ పెట్టాం కదా, అందులోకి ఒక లైన్ స్టిచ్ చేసేస్తాం. సో అలా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనము ఇలా చేసేసి ఈ రౌండ్ అంతా స్టిచ్ చేసుకుందామండి. జాయింట్ అయిపోతుంది ఫస్ట్.
మనకు పాకెట్ ఉంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటే గిన మన మొబైల్స్ కానీ పెన్స్ కానీ తొందరగా లేడీస్ పెట్టుకోవచ్చు. జెంట్స్ అయితే పైన జోబీ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టేసుకుంటారు. మన ప్యాంట్కి ఇలా ఉంటే గిన ప్రతి అనుకూలంగా ఉంటుంది. పాకెట్ వేయడం పద్ధతులు చాలా ఉన్నాయండి. ఇది చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో మనము 2 సార్లు స్టిచ్ చేసుకుంటే కట్ కాకుండా జోబి ఊడకుండా ఉంటుందండి. సో నేను ఏం చేస్తానంటే డబల్ స్టిచ్ చేస్తున్నాను. మొబైల్ పెడతాం కదండి మనము,